మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎందుకు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ సిటీస్ లో మాత్రమే ఉంటాయి? కంపెనీస్ విలేజ్ లో ఉంటే అన్ని ప్రాంతాలకు డెవలప్మెంట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ఈ వీడియోలో మనం ముందు అడ్వాంటేజెస్ చూద్దాం, తర్వాత ప్రాక్టికల్ గా డిసడ్వాంటేజెస్ కూడా హానెస్ట్ గా మాట్లాడుకుందాం. కంపెనీస్ విలేజ్ కి వస్తే ఫస్ట్ బెనిఫిట్ జాబ్స్. లోకల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సిటీస్ కి మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. ఫ్యామిలీ బ్రేకప్స్, హాస్టల్ లైఫ్, సిటీ ప్రెజర్ అన్ని రెడ్యూస్ అవుతాయి. డెవలప్మెంట్ సిటీ వరకే లిమిటెడ్ గా ఉండకుండా అన్ని ప్రాంతాలకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవుతాయి. విలేజ్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. బ్యాలెన్స్డ్ గ్రోత్ అనే కాన్సెప్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. రూరల్ ఏరియాలో ల్యాండ్ చీప్, రెంట్ చీప్, ఆపరేషనల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. లాంగ్ టర్మ్ లో కంపెనీస్ కి కూడా ప్రాఫిట్ ఉంటుంది. సిటీస్ లో ట్రాఫిక్, పొల్యూషన్, హౌసింగ్ సిటీస్ కూడా హ్యూజ్. కంపెనీస్ విలేజ్ కి మూవ్ అయితే సిటీ ప్రెజర్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. యూత్ విలేజ్ లో ఉంటే ఫ్యామిలీ సిస్టమ్ స్ట్రాంగ్ గా అవుతుంది. క్రైమ్ రేట్స్, స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ అవుతాయి. హెల్తీ సొసైటీ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా హానెస్ట్ గా మాట్లాడుకుందాం, విలేజెస్ లో కంపెనీస్ ఉంటే ఏం ప్రాబ్లం అవుతుందని. రియాలిటీ ఏంటంటే విలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా వీక్ గా ఉంది. ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్. కంపెనీస్ కి అన్ఇంటరప్టెడ్ ఎన్విరాన్మెంట్స్ కావాలి. స్కిల్డ్ ప్రొఫెషనల్స్ విలేజెస్ లో అవైలబుల్ గా ఉండరు. కంపెనీస్ వాళ్ళని ట్రైన్ చేయాలంటే మనీ అండ్ టైం ని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ నుంచి ఇమ్మీడియట్ గా ప్రొడక్టివిటీ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. సిటీ ఎంప్లాయీస్ విలేజ్ కి రిలోకేట్ అవ్వడం ఇష్టపడరు. స్కూల్స్, హాస్పిటల్స్, లైఫ్ స్టైల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ విలేజెస్ లో ఎంప్లాయీస్ కి ఎదురవుతాయి. వెండర్ నెట్వర్క్, లీగల్ సర్వీసెస్, డెవలపర్స్, కన్సల్టెంట్స్ ఇవన్నీ విలేజెస్ లో రేర్ గా ఉంటాయి. ఎకో సిస్టమ్ లేకపోతే కంపెనీస్ గ్రోత్ అనేది స్లో అవుతుంది. ఇలాంటి విలేజ్ ఎన్విరాన్మెంట్ ని ప్రైవేట్ కంపెనీస్ రిస్క్ లా భావిస్తాయి. అన్సర్టైనిటీ, పాలసీ చేంజెస్, లాజిస్టిక్ ఇష్యూస్, విలేజెస్ లాంటి ఎన్విరాన్మెంట్ లో రిస్క్ ఎక్కువని ఫీల్ అవుతారు. సో సొల్యూషన్ ఏంటంటే కంపెనీస్ ని విలేజెస్ లోకి రమ్మని ఫోర్స్ చేయడం కాదు, మనం విలేజెస్ ని ఫస్ట్ రెడీ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి, ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేయాలి, హెల్త్ కేర్ ని స్ట్రాంగ్ గా చేయాలి. అప్పుడు కంపెనీస్ ఆటోమేటిక్ గా ఫాలో అవుతాయి. ఫైనల్ ట్రూత్ ఈజ్ సింపుల్, కంపెనీస్ ఫాలోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాలోస్ గవర్నమెంట్ విజన్. మీ ఒపీనియన్ ఏంటి? రూరల్ ఏరియాలో కంపెనీస్ రావడం మంచి ఐడియానా లేక ఇంకా టైం కావాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.